వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి నేవల్ ఎయిర్మెంట్ డిపోర్ట్ అనమాట. నాడ్ ఇండియన్ నేవీకి సంబంధించి ట్రేడ్స్మ్యాన్ స్కిల్డ్ 248 వేకెన్సీస్కి సంబంధించి ఈ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 7th February 2023 అనమాట. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 6th March 2023 అనమాట. దీనికి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే లింక్ అనమాట. nad.rect.india.in అనమాట. ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ హోమ్ ఉంది, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అయితే ఉంది, ఇంకా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఫార్మేట్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఇంకా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫార్మేట్, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి ఈ అప్లికేషన్ ఫార్మేట్స్ అయితే ఉన్నాయి. దాని ప్రకారం అయితే ఎవరైతే రిలాక్సేషన్ కావాలో వాళ్ళైతే అవైతే సబ్మిట్ అయితే చేయాలి. ఇక్కడ మనకి 6 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. ఫస్ట్ రిజిస్టర్ అయితే అవ్వాలి ఫర్ లాగిన్ ఐడి పాస్వర్డ్ కోసం. తర్వాత మనం లాగిన్ అవ్వాలి. ఇంకా థర్డ్ స్టెప్లో అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి. ఇంకా నెక్స్ట్ అప్లోడ్ అయితే చేయాలి డాక్యుమెంట్స్, ఫోటో సిగ్నేచర్, ఇంకా అదర్ డాక్యుమెంట్స్, ఇంకా ప్రివ్యూ ప్రింట్ అప్లికేషన్, నెక్స్ట్ సబ్మిట్ ద అప్లికేషన్. ఇదనమాట. ఇక్కడ సంబంధించి మనకి 7th February స్టార్టింగ్ డేట్, 6th March లాస్ట్ డేట్. ఇక్కడ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మనం రిజిస్టర్ అయితే అవ్వాలి. దీని మీద క్లిక్ చేసామన్నమాట. రిజిస్టర్కి వస్తే ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ముందు మనకి ఇక్కడ ఈ అడ్వర్టైజ్మెంట్ అయితే చూసుకోమని చెప్తున్నారు. ఎవరైతే ఈ అప్రెంటిస్ వేకెన్సీస్ కోసం అయితే ఎవరైతే ఫర్ స్కిల్డ్ కాకుండా ఫర్ రిమైనింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి అప్లై చేస్తున్న వాళ్ళకైతే కనుక ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ మనకి ఏదో ఒక నేవల్ అప్రెంటిస్ స్కూల్స్లో అయితే ఈ అప్రెంటిస్ అయితే ఆయా ట్రేడ్స్లో చేసి ఉండాలని చెప్తున్నారు. లేకపోతే కనుక ఆ అప్లికేషన్ అయితే వాళ్ళని రిజెక్ట్ చేయటం అయితే జరుగుతుంది. ఇంకా ఈమెయిల్, మొబైల్ నెంబరు అయితే కావాలి. వాటిని మనం ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేదాకా అయితే మనం వాటిని అయితే రిటైన్ అయితే చూసుకోవాలన్నమాట, ఉంచుకోవాలి. అవే సేమ్ ఈమెయిల్ ఐడి అండ్ ఈ నెంబర్ అనమాట, మొబైల్ నెంబరు. అవి కనుక మారిపోతే మనకి తర్వాత కమ్యూనికేషన్ అయితే ఉండదు అని చెప్తున్నారు ఇక్కడ ఈ నోట్లో. ఇక్కడ అప్లికెంట్స్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి యాజ్ పర్ 10th class లేదంటే మెట్రికులేషన్ ప్రకారం. మనం ఇక్కడ శ్రీ, ఎస్ఎంటీ, మిస్టర్ అలా ఇవ్వకుండా, శాలిటేషన్స్ లేకుండా ప్లెయిన్గా మీ 10th మార్క్ మేము ప్రకారం అయితే ఇక్కడ కంప్లీట్ నేమ్ అయితే ఇవ్వాలి. అక్కడ ఎలా ఉంటే అలాగే ఇవ్వడం అనేది బెటర్ అనమాట. లేకపోతే కనుక మీ యొక్క ఫస్ట్ నేమ్ అలా ఇచ్చి లాస్ట్లో సర్ నేమ్ ఇచ్చినా కూడా ప్రాబ్లం అయితే ఉండదు. మీరు కంప్లీట్ నేమ్ వచ్చేలాగైతే చూసుకోవటం బెటర్. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఈ ఫస్ట్ ఇయర్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ డే అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాగా ఇంకా మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలి, వ్యాలిడ్గా యాక్టివ్గా ఉన్నది. ఇంకా మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ 10 digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ రిజిస్టర్ బటన్ అయితే క్లిక్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్కి సంబంధించి సెపరేట్ వీడియో అయితే చేయడం జరిగింది. నోటిఫికేషన్ 2023 అనమాట. దీనికోసం ఈ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అది చూడటం ద్వారా అయితే మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే పొందొచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇలాగైతే వచ్చింది. హ్యావ్ యూ నోటెడ్ డౌన్ యువర్ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ గివెన్ ఆన్ ద స్క్రీన్. మనకి ఇక్కడైతే మన యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అయితే చేశారు ఈ పాపప్ విండోలో. ఇవైతే మనం ఒక దాని మీద జాగ్రత్తగా తప్పులు లేకుండా అయితే 1-2 సార్లు చూసుకొని ఇదైతే నోట్ డౌన్ చేసుకొని పెట్టుకొని ఇక్కడ ఎస్ అయితే క్లిక్ చేయాలి. నేనైతే ఎస్ అయితే అన్నాను. కిందకు వచ్చామన్నమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి లాగిన్ ఫామ్ అనమాట. మనకు వచ్చినటువంటి ఈ స్క్రీన్ మీద కనపడినటువంటి ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి మనం ఇక్కడ లాగిన్ అయితే చేసుకోవాలి ఇలాగా. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి నెక్స్ట్ ఇక్కడ ఇలాగైతే వచ్చింది. ఐ ఆమ్ ఎన్ ఇండియన్ నేషనల్, అంటే నేను భారత జాతీయని చెప్పేసి ఇక్కడ మనం ఇండియన్ నేషనల్ అని చెప్పేసి ఇక్కడ మనం టిక్ ఆన్ అయితే చేయాలి. దీని మీద క్లిక్ చేయడంతో మనకి ఇక్కడ ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయింది అనమాట. అంటే మనకు డాష్బోర్డ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మనకి 5 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంది. ఇక్కడ మనకి స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా మనం కంపల్సరీగా అయితే మనం ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనం కిందకైతే వచ్చాము. ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి యాజ్ పర్
10th క్లాస్ లేదంటే మెట్రికులేషన్ లేదంటే ఎస్ఎస్సి ప్రకారం, అలాగే మీ యొక్క మదర్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా మీ పేరు ఈ 10th క్లాస్ ప్రకారం ఎప్పుడైనా అయితే చేంజ్ చేసుకున్నారా, మీరు కనుక పేరు చేంజ్ చేసుకుని ఉన్నట్టయితే అదర్వైజ్ అయితే నో పెట్టుకోవాలి. ఇంకా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ బర్త్ సర్టిఫికేట్ ప్రకారం ఉన్నదా ఈ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. మీకు అసలు బర్త్ సర్టిఫికేటే అవైలబుల్ కాకపోతే ఇదైతే పెట్టుకోవచ్చు. ఇంకా మెరిటల్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఇదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ మీ యొక్క నేటివ్ స్టేట్ అనమాట, మీ యొక్క పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ అంటే ఆంధ్ర, తెలంగాణ అలాగే రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా జెండర్ మేల్ ఫీమేలా ఇదైతే మెన్షన్ చేయాలి. ఇంకా నేషనాలిటీ ఇండియన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మోల్స్ అనమాట, ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఓన్లీ ఒకటి ఇస్తే సరిపోతుంది. యాజ్ పర్ మెట్రికులేషన్ దాంట్లో అయితే ఉంటాయి కాబట్టి మోల్స్ అనమాట. ఇంకా ఆధార్ నెంబర్, మీ యొక్క 12 డిజిట్ ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా మీ యొక్క ప్రజెంట్ అడ్రస్, ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫ్లాట్ నెంబరు, హౌస్ నెంబరు, ఇంకా స్ట్రీట్ నేము, ఇంకా ల్యాండ్ మార్కు, సిటీ, స్టేట్ అనమాట. అంటే మీ యొక్క అడ్రస్లో నుంచి స్టేట్ ఆంధ్ర, తెలంగాణ అలాగే డిస్ట్రిక్ట్ కూడా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఇంకా ఈ పర్మనెంట్ అడ్రస్ అండ్ ఈ కమ్యూనికేషన్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ ఇదైతే ఎస్ అయితే పెట్టేసుకుని సరిపోతుంది. అది కిందకైతే వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మన నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాము. మనకి ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనమాట. మస్ట్ ఇక్కడ మనం 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్, డిప్లొమా మీకు ఉన్నటువంటి అన్ని క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ 10th క్లాస్ మాత్రం కంపల్సరీగా అయితే మనం మెన్షన్ అయితే చేయాలి. ఇక్కడ బోర్డు సిబిఎస్ఈనా, ఐసిఎస్ఈనా లేకపోతే మీ యొక్క స్టేట్ బోర్డా అదైతే ఇవ్వాలన్నమాట. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇక్కడ టోటల్ మార్క్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. అలాగే ఈ ఇంటర్మీడియట్ ఉంటే ఇక్కడ, డిప్లొమా ఉంటే ఇక్కడ, ఇవన్నీ అయితే మనం మెన్షన్ చేయాలి. కిందకు వచ్చేయాలన్నమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు. సపోజ్ స్కిల్డ్ అమ్యునేషన్ మెకానిక్, ఇక్కడ మనకి స్కిల్డ్ అమ్యునేషన్ మెకానిక్ అని ఇచ్చారు. ఇక్కడ ఈ ట్రేడ్స్ అయితే ఉన్నాయి. దీనికి 10th + 2 years ఐటీఐ అయితే ఉంటే సరిపోతుంది. రిమైనింగ్ వాటికి అయితే మనం ఈ నావెల్ స్కూల్లో అయితే మనం అప్రెంటిస్ అయితే చేసి ఉండాలన్నమాట. అది ఉన్న వాళ్ళైతే అదే అప్లై అయితే చేయొచ్చు, లేకపోతే ఇదైతే తీసుకోవచ్చు. ఇలాగా తీసుకుంటే మనకి ఇక్కడ ట్రేడ్ అయితే అడుగుతున్నది. మీరు ఏ ట్రేడ్కి అప్లై చేస్తాను, ఇక్కడ ట్రేడ్స్ ఉన్నాయి. ఈ ట్రేడ్లో మీరు ఏ ట్రేడ్కి అప్లై చేస్తుంటే ఆ ట్రేడ్ అంటే మీరు ఐటీఐ ఏ ట్రేడ్లో చేస్తే ఆ ట్రేడ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా టెక్నికల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీరు ఐటీఐ ఏ స్కూల్ అయితే ఏ ఇన్స్టిట్యూట్లో మీరు చదివారు, ఏ కాలేజీలో చదివారు ఐటీఐ, ఇంకా ఏ ట్రేడ్లో మీరు ఐటీఐ చేశారు, ఎక్కడ చేశారు ప్లేస్, అలాగే ఫ్రమ్ అండ్ టు ఎప్పటి నుంచి ఎంతవరకు మీరు చేశారు. సపోజ్ 2016 to 2018 అలాగా 2 years ఐటీఐ కావాలి కాబట్టి మనం ఇదైతే మెన్షన్ చేయాలి. 2 years ఐటీఐ అయితే ఇక్కడ 2 years సర్టిఫికేట్ కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఐటీఐ అదైతే మెన్షన్ చేయాలి. ఇంకా మనకి ఇక్కడ పోస్టింగ్ యొక్క ప్రిఫరెన్సెస్ మనకి ఓన్లీ 4 అయితే ఉన్నాయన్నమాట. నాడ్స్, విశాఖపట్నం, రంబిలి, సునేబేద, ఒడిస్సా, కార్వార్ అనమాట, ఈ కర్ణాటక. ఇవైతే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను విశాఖపట్నం ఇచ్చాను. అలాగా మీకు ఏ ప్రిఫరెన్సెస్ కావాలంటే అది ఇచ్చుకోవచ్చు. రీసెట్ చేసుకోవాలంటే దీని మీద క్లిక్ చేస్తే అన్నీ క్లియర్ అయిపోతాయి. మళ్ళీ మనం కంప్లీట్గా అయితే ఇలాగా ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ప్రిఫరెన్సెస్ ఇలాగా ఈ 4 ఇచ్చేసి మనం ఫస్ట్ స్టెప్ని బేసిక్ డీటెయిల్స్ని మనం ఎడిట్ చేసుకునే అవకాశం ఇక్కడ ఉన్నది. లేదంటే సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు డేట్ అంటే ఇయర్ అయ్యవచ్చు, లేకపోతే కనుక ఇట్లాగా పూర్తి డేట్ కూడా తీసుకుంటున్నది. ప్రాబ్లం అయితే ఏం లేదు. మీకు కంప్లీట్ డేట్స్ ఉంటే కనుక ఇలాగ అయితే ఇవ్వడం బెటర్. ఇలాగ లేదంటే కనుక ఇయర్స్ ఇలాగైతే మెన్షన్ చేయాలి ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం స్టెప్ 3కి అయితే వచ్చాం. అడిషనల్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మీ యొక్క కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, యూఆర్, ఈడబ్ల్యూఎస్. సపోజ్ మీరు ఎస్సీ, ఎస్టీ అలాగా తీసుకుంటే ఇక్కడ మీకు ఈ నేమ్ ఆఫ్ ద కేటగిరీ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ కోసం ఇక్కడ నేమ్ ఆఫ్ ద కమ్యూనిటీ అయితే అడుగుతున్నారు. ఇంకా మీ యొక్క కమ్యూనిటీ సర్టిఫికెట్, ఇష్యూయింగ్ అథారిటీ అనమాట, ఎవరు ఇష్యూ చేశారు అది అయితే ఇవ్వాలన్నమాట, కాంపిటెంట్ అథారిటీ. ఇంకా మీ యొక్క కేటగిరీ సర్టిఫికెట్ నెంబరు, ఇంకా డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ డేట్ అనమాట, ఇది ఎప్పుడు ఇష్యూ చేశారు దాని నెంబరు, ఎవరు ఇష్యూ చేశారు, అలాగే ఏ స్టేట్లో అయితే మీరు తీసుకున్నారో అదైతే మెన్షన్ చేయాలి. అదే మనం ఇక్కడ జనరల్ పెడితే కనుక అవసరం అయితే ఉండదన్నమాట.
ఇక్కడ మీరు ఈ రిజర్వేషన్ కోసం అయితే ఇవన్నీ అయితే ఇవ్వాల్సి అయితే వస్తుంది. ఓబీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఇంకా పిహెచ్ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి, నో పెడితే అవసరం లేదు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్ పెడితే వాటి సర్వీస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, నో పెడితే అవసరం లేదు, కిందకు వచ్చేయాలి. ఇంకా మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ సర్వీస్లో ఉంటే కనుక ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. ఇక్కడ మీరు స్టెప్ 1 బేసిక్ డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవచ్చు, ఇంకా స్టెప్ 2 ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు అవకాశం అయితే ఉన్నది, తర్వాత అయితే ఉండదు. ఇంకా సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మన నెక్స్ట్ స్టెప్ అంటే స్టెప్ 4 డాక్యుమెంట్ అప్లోడ్కి అయితే వచ్చాము. ఇక్కడ మీ యొక్క లేటెస్ట్ ఫోటో అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్తో 3 months లోపున తీసుకున్నది అయితే ఫోటో అయితే ఉండాలి. ఇదైతే మీరు జాగ్రత్తగా అయితే చూసుకోండి. అలాగే జేపీజీలో 50 to 100 KB మధ్య అయితే మీరు 3 months లోపల తీసుకున్నది వైట్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నది, క్లియర్గా ఉన్నది, ఎటువంటి అబ్స్టకల్స్ లేకుండా ఉన్నటువంటి ఈ ఫోటోగ్రాఫ్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి జేపీజీ ఫార్మేట్లో. ఇంకా సిగ్నేచర్ సంబంధించి వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మనం సైన్ చేసి 50 to 100 KB మధ్య అయితే ఇక్కడ జేపీజీలో అప్లోడ్ చేయాలి. ఇంకా ఈ అదర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకి పీడిఎఫ్లో అప్ టు 400 KB వరకు ఇక్కడ ఇవి స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట కంపల్సరీగా. ఇక్కడ మనకి ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట, అంటే 10th క్లాస్ లేదంటే బర్త్ సర్టిఫికేట్, ఇంకా 10th లేదంటే ఎస్ఎస్సి మార్క్ షీట్ లేదంటే సర్టిఫికేట్, అలాగే ఐటీఐ మార్క్ షీట్ అండ్ సర్టిఫికేట్ 2 కలిపి ఒక పీడిఎఫ్లో అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడేమో 10th ఆర్ ఎస్ఎస్సి మార్క్ షీట్ ఆర్ సర్టిఫికేట్ అన్నారనమాట. ఇఫ్ ద సర్టిఫికేట్ అండ్ మార్క్ షీట్ ఆర్ సెపరేట్ కంబైన్ దెమ్ అండ్ అప్లోడ్. మీకు కనుక మార్క్ లిస్ట్ సిబిఎస్ఈ వాళ్ళకి ఒకటే ఉండొచ్చు, మిగతా వాళ్ళకి ఎవరికన్నా అయితే డిఫరెంట్గా ఉంటే కనుక సర్టిఫికేట్ మార్క్ షీట్ 2 కలిపి ఒక పీడిఎఫ్లో అప్లోడ్ చేయాలి. ఇంకా ఐటీఐకి సంబంధించి మార్క్ షీట్ అండ్ సర్టిఫికేట్ కలిపి ఒక పీడిఎఫ్ 400 KB వరకు అయితే అప్లోడ్ చేయాలి. ఇంకా అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉంటే కనుక అది పోస్టులకి అప్లై చేసిన వాళ్ళు ఇదైతే అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీకి సంబంధించి, ఇంకా ఫోటో ఐడి ప్రూఫ్ మనం ఆధార్ ఇచ్చాం ఏదైతే అక్కడ ఇచ్చామో డ్రైవింగ్ లైసెన్స్ అదైతే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా ఎడిషనల్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అప్లోడ్ చేయాలి, లేకపోతే తీసేసుకోవచ్చు. ఇంకా డిఓపిటీకి మన ఇన్ఫర్మేషన్ని మనం అవైలబుల్ చేస్తామా ఇదైతే ఎస్ పెట్టుకోవచ్చు, లేదా నో అయినా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఎస్ పెట్టుకున్నా మనకు వచ్చినటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ మనం స్టెప్ 1 బేసిక్ డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవచ్చు, ఇంకా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవచ్చు, ఇంకా స్టెప్ 3 కూడా మనం ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఇక్కడ ఉన్నది. ఇంకా సేవ్ అండ్ ప్రొసీడ్ అనమాట ఫర్ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ కోసం. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫోటో అప్లోడ్ చేసాము, సిగ్నేచర్ అప్లోడ్ చేసాము, ఇంకా ఈ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసాము. ఇక్కడ మనకి వ్యూ అంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేసి అయితే మనం కరెక్ట్గా అప్లోడ్ చేసామా దేనికి దాంది అని చెక్ చేసుకోవటం బెటర్ ఒకసారి. ఇంకా మనం నెక్స్ట్ సేవ్ అండ్ ప్రొసీడ్ అనమాట. ఇంకా మన ప్రీవియస్ స్టెప్స్ ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు, లేదంటే సేవ్ అండ్ ప్రొసీడ్ అనమాట. మనకి ఇక్కడ ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ అయితే వస్తున్నది వ్యూ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ అయితే వచ్చాయి. ఇక్కడ మనకి ఎడిట్ అప్లికేషన్ ఉంది. ఇంకా మనకి ఇక్కడ అవకాశం అయితే ఉన్నది, ఎడిట్ చేసుకునే అవకాశం తర్వాత అయితే ఉండదన్నమాట. మనం సబ్మిట్ చేయాలనుకుంటే దీని మీద ఇది టిక్ ఆన్ చేసి మనం సబ్మిట్ అప్లికేషన్. నేను ఎస్సీ ఇచ్చాను కాబట్టి నాకైతే ఫీజు లేదు. ఇంకా జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 205 రూపీస్ అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నాకైతే ఇక్కడ రిజర్వ్డ్ కేటగిరీ ఇచ్చాను కాబట్టి అప్లికేషన్ ఫామ్ అయితే ఆర్ యు షూర్ యూ వాంట్ టు వుడ్ లైక్ టు సబ్మిట్ యువర్ అప్లికేషన్ అని వస్తున్నది. ఎస్ అన్నాము, కన్ఫర్మేషన్ వచ్చింది. ఇలాగైతే మనకి ప్రింట్అవుట్ అయితే వచ్చింది అనమాట. మనం ఇక్కడ ప్రింట్ అని ఉందన్నమాట, ఇక్కడ ప్రింట్ అయితే మనం ఇలాగా తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి నావీకి సంబంధించి 248 స్కిల్డ్ ట్రేడ్స్మెన్ సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్.